దానివల్లనే మనం ఇప్పటి వరకు మనం ఏదైతే సక్సెస్ కావాలి అని అనుకుంటున్నామో అది రాకపోవడానికి కారణం ఏంటంటే ఇట్లా నెగిటివ్ ఈ ఆలోచన వల్లనే మనం ఇప్పటి వరకు ఇంకా सक्सेस కాలేకపోయినామని చెప్తున్నాడు సార్. और दुनिया में अगर आप देखेंगे तो जो लोग कम पढ़े लिखे होते हैं या स्कूल ड्रॉप आउट होते हैं, कॉलेज ड्रॉप आउट होते हैं, वही लोग ज्यादा सक्सेसफुल होते हैं क्योंकि उनका कॉन्शियस माइंड उतना डोमिनेंट नहीं होता है, वो ज्यादा सोचते नहीं है, वो कर देते हैं. यही कारण है कि जिन्होंने ज्यादा नहीं सोचा, जिन्होंने कर दिया, वो सफल हो गए. जो ज्यादा सोचने वाले थे, जिनकी चिड़िया ज्यादा टे 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 करती है, वो वहीं के वहीं. సో ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే మీరు ఇప్పటివరకు చూడండి బాగా చదువుకున్న వాళ్ళు అద్భుతాలు ఏం చేయలేదు. బాగా చదువుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేసుకుంటూనే ఉంటున్నారు, అది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా అని. కానీ ఎవరికైతే ఆలోచన లేదు అంటే ఎవరైతే బాగా చదువుకోలేదో వాళ్ళు చేసేసారు అంతే, అందుకని వాళ్ళు సక్సెస్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ చిడియా ఏదైతే ఉందో ఈ చిట్ 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 అని అంటనే ఉంటుంది ఎప్పటికీ, రైట్? సో అట్లా అది ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళకంటే అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఏదో ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనకి ఏం ఆలోచన రాదో మనం చేసేస్తాం. रियल एग्जाम्पल दे रहा हूं आपको, सामने आपको ये दिख रहा है. दो तरीके से गाड़ी चलाई जाती है इंडिया में. कौन सा ड्राइव है? राइट साइड ड्राइव है. और यूरोप में, यूके को हटा दीजिए, तो लेफ्ट साइड ड्राइव. यानी कि आपको गाड़ी के लेफ्ट में बैठकर स्टीयरिंग घुमाना होता है और गाड़ी चलानी पड़ती है राइट साइड में रोड के. अभी तो हम चलते लेफ्ट हैं, स्टीयरिंग होता है राइट में. यूरोप में स्टीयरिंग होता है लेफ्ट में गाड़ी के, पर चलती है गाड़ी राइट में. पूरा उल्टा है. అంటే మనకు ఇండియాలో వేరే ఉంటుంది, యూరోప్లో వేరే ఉంటుంది నడిపించడం. సో ఇండియాలో ఏమో లెఫ్ట్ సైడ్ రోడ్లో పోతాం, రైట్ సైడ్ కూర్చొని నడిపిస్తాం. కానీ యూరోప్లో మాత్రం రైట్ సైడ్ రోడ్లో పోతాం, లెఫ్ట్ సైడ్లో కూర్చొని నడిపిస్తాం అనమాట. సో ఫస్ట్ అసలు నడిపిమా అనుకున్నారు, కానీ పోయినరు. మైండ్లో ఆర్డర్ అనేది ఏదే నడుస్తుంది అనమాట. అరే నేను నడిపేయగలుగుతున్నా లేదో లేదని ఆర్డర్ అయితే చేసిండ్రు. ఇంతవరకు ఎప్పుడు నడిపేయలేదు, అసలు ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. కానీ పోయిండ్రు, ఆర్డర్ చేసిండ్రు. కానీ కార్ కీ తీసుకున్నారు. కీస్ తీసుకోగానే సార్ ఏం చేసిందంట, పోయి రైట్ సైడ్ ఉన్న డోర్ని తీసిందంట. అది పోయి చూస్తే స్టీరింగే లేదాడ. అరే స్టీరింగ్ కోసం మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోయిందంట. లెఫ్ట్ సైడ్ పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేసినట్ట. దానికన్నా ముందు వీడియో చూసినట్ట సార్ 30 minutes వరకు, దాదాపు 30 నిమిషాల వరకు వీడియో చూసిండనమాట. ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ కేవలం వీడియో మాత్రమే చూసినట్ట. అట్లా 30 నిమిషాలు వీడియో చూడడం వల్ల ఏమైందనంటే సార్ ఒక డిసిషన్ తీసుకున్నాడు. నేను ఆర్డర్ చేస్తాను, నా మైండ్కి రెండే ఆర్డర్లు చేస్తాను. ఒకటి ఏంటంటే నేను రైట్ సైడ్ పోవాలి, రిలాక్స్గా నడపాలి. ఎందుకనంటే చాలామంది నడిపి రిలాక్స్గా, నేను కూడా రిలాక్స్గా నడుపుతా, కానీ రైట్ సైడ్ పోవాలి. ఎప్పటికప్పుడు ఈ మైండ్కి ఆర్డర్ చేస్తూనే ఉండాలి, రైట్ సైడ్ పోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ ఆర్డర్ మిస్ అయింది అనుకో, నేను రైట్ సైడ్ రిలాక్స్ అంటే రైట్ సైడ్ కాకుండా ఉట్టేనే ఇచ్చిపెట్టినాం అనుకో మైండ్ని, అప్పుడు ఏమవుతుంది లెఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ రైట్ కాదు అని మనం అంటే రైట్ అని చెప్పకపోతే ఏమవుతుంది లెఫ్ట్లోకి రిలీజ్ అయిపోతుంది, కార్ పోతుంది. అప్పుడు ఏమైతే రిస్క్ అవుతుంది, 5 మెంబర్స్కి రిస్క్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏం చేసిండంటే సారు ఒకటే ఆర్డర్ 2 ఆర్డర్స్ చేసిండు, రైట్లో పోవాలి రిలాక్స్గా నడపాలి, రైట్లో పోవాలి రిలాక్స్గా నడపాలని. సో అట్లా ఆర్డర్ చేసి నడపడం వల్ల 200 కిలోమీటర్లు నడిపిండంట. నడిపి ఈరోజు సేఫ్గా వచ్చినాం, మీ ముందట ఉన్నామని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే చెప్తున్న విషయం ఏంటంటే మన చిడియా బాక్స్ అంటే మనము నెగిటివిటీ అనేది మనకి ఎప్పటికీ నువ్వు చేయలేవు, ఏది చేయలేవు, ఏదో ఒకటి మనకు నెగిటివిటీ అనేది వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలంటే దాన్ని నేను చేయగలుగుతా. ఎందుకనంటే ఇంతమంది చేయగలుగుతారు, నేను చేయగలుగుతా. సార్ ఏం ఆలోచన చేసిండు, అరే ఇంతమంది కారణం నేను నడపగలుగుతా. ఇంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, బాగా ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలుగుతా అని మన మైండ్కి మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఏం చేయాలంటే మనం అపోజిట్గా దాన్ని ఆర్డర్ చేస్తూనే ఉండాలి. అప్పుడే అది మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్లో పోయి అప్పుడు మనం పని చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మన విన్నింగ్ టీమ్ స్టేజ్లో కూడా అదే చెప్తున్నారు, ఇంతమంది చేయగలుగుతున్నారు మీరు కూడా చేయగలుగుతారు, ఇంతమంది చేయగలుగుతున్నారు మీరు కూడా చేయగలుగుతారు అనే హోప్ మాత్రమే మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. ఆ మైండ్ సెట్ని మీకు చేంజ్ చేయగలుగుతున్నాం. ఆ చిడియా బాక్స్ని బంద్ చేసి అంటే ఏదైతే ఫిట్ కొడుతున్నదో దాన్ని బంద్ చేసి మనం కరెక్ట్ డైరెక్షన్ని ఇవ్వగలుగుతున్నాం ఈ మీటింగ్ ద్వారా అని చెప్తున్నాం సార్.